మీరు వైకాపాకి సంబంధించి కూడా హ్మ్. హ్మ్. మీరు కంటెస్టెంట్లు సంబంధించిన వారు. హ్మ్. మీరు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఇలా ఉండటమే కరెక్ట్. నేను కూడా ఇలాంటి టైపే అంటున్నారు. ఇది హ్మ్. మీకు తర్వాత ప్రాబ్లమ్ అవ్వదా? మీ మదర్ సైడ్ నుంచి ఆ! గానీ, వాళ్ళ పార్టీ సైడ్ నుంచి గానీ అంటే ఇప్పుడు నే అంటే మేము వైకాపా నుంచి వి హ్యాడ్ ఎళ్ళిపోయారు. వచ్చేసాం బయటకొచ్చేసాం. అవును. యాహ్! వచ్చేసారు. ఆ! ఆ! అయినప్పటికి కూడా ఆల్రెడీ అక్కడ ఎంతో ఆ! కొంత ఉన్నారు కదా సార్ మీరు. ఉన్నాం. యాహ్! ఉన్నారు. హ్మ్. ఇప్పుడు వాళ్ళ వైపు నుంచి కూడా మీకు హ్మ్. ఎంతో కొంత మీకు వెసులుబాటు ఉంది కదా! ఓకే. వచ్చేసారు పార్టీ నుంచి. వచ్చేసాం. యాహ్! వచ్చేసినా కూడా ఆ! వాళ్ళతో పాటు చాలా కాలం ట్రావెల్ చేశారు మీరు. అవును. పర్టిక్యులర్‌గా జగన్ గారితోని మీరు ట్రావెల్ చేశారు. ట్రావెల్ చేసాం. యాహ్! ట్రావెల్ చేసినప్పుడు టెక్కలి అనంగానే అవును. వెంటనే కృపారాణి గారు అనే పేరు జగన్ గారి నోట్లో నుంచి వచ్చేది. యాహ్! వచ్చేది. మీ ఫ్యామిలీకి కూడా చాలా రెస్పాన్సిబుల్‌గా యాహ్! చాలా పర్ఫెక్ట్‌గానే ఉన్నారు. ఉండాలి. వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీకు వ్యతిరేకం అవుతారు కదా! ఈ మాట అంటే అంటే. అంటే మేము లేట్‌గా తెలుసుకున్న విషయం ఏంటంటే హ్మ్. చాలా మర్యాదగా, రెస్పాన్సిబుల్‌గా యాక్ట్ చేశారు. ఓకే. యాక్ట్ చేశారు. మీకదే చెప్తున్నాను సార్. ఇప్పుడు రామ్మోహన్ నాయుడు ఉన్నాడు. వెరీ గుడ్ ఫ్రెండ్ టు మీ. వరుసగా 3 సార్లు ఎంపీ, సెంట్రల్ మినిస్టర్ అయ్యాడు. రీసెంట్‌గా నేను అరసవల్లి టెంపుల్‌కి రథసప్తమికి వెళ్ళాను నేను, మమ్మీ. హ్మ్. మేము దర్శనం నుంచి ఇలా బయటకు వస్తున్నాం. రామ్మోహన్ నాయుడు వస్తున్నాడు. ఆంటీ మీరు మళ్ళీ పోటీ చేయట్లేదు. హ్మ్. హ్యాపీ నాకు ఫ్రీ ఆంటీ నేనే విన్ అవుతాను. హ్మ్. అంటే ఆయన ఎక్స్‌పోజర్ గాని, అవును. ఆయనకుండే ఆ మెచ్యూరిటీ లెవెల్స్ గాని, అంటే మమ్మీ పోటీ చేస్తే ఇట్ విల్ బి ఎ టైట్ కంటెస్ట్. కష్టం. మీరు పోటీ చేయట్లేదు కదా! సో నాకు హ్యాపీ ఆంటీ నేను మూడోసారి కూడా గెలిచేస్తున్నాను అన్నారు. అంటే ముందే ఒక ఆ! చెప్పేసాడు జడ్జిమెంట్. జడ్జ్‌మెంట్ చెప్పేసాడు. క్లారిటీ ఉంది. కంటెస్టెంట్ ఎవరు అని. హ్మ్. ఏబీసీడీ ఏబీసీడీ రానోళ్ళని ఆ! ఏదో చిన్న చిన్న ఎల్ఐసీ ఏజెంట్లు తిప్పుకున్నాను వాళ్ళని. అంటే ఎన్టీ రామారావు గారి టైంలో లాగా చెల్లుతదని జగన్ అనుకున్నారు. అది కాదు. నేను చెప్పేస్తే చెప్పు గెలుస్తది. హ్మ్. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చంద్రగిరి. ఆయన్ని తీసుకెళ్ళి ఒంగోలులో ఎయడం. నెల్లూరు అనిల్ కుమార్ యాదవ్‌ని తీసి ఇంకెక్కడో ఎయడం. అవును. ఆల్రెడీ రాజ్యసభ నర్సరావుపేట. ఆ! ఆల్రెడీ రాజ్యసభ ఉన్న విజయసాయి రెడ్డికి నెల్లూరులో ఎయడం. అక్కడ హ్మ్. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్టీకి ఎంతో కష్టపడి ఎన్నో పనులు చేశారు. హ్మ్. ఆయన వాళ్ళ వైఫ్‌కి ఎమ్మెల్యే టికెట్ అడిగితే నేనివ్వను అన్నాడు. హ్మ్. ఆయన అక్కడ చాలా కావాల్సిన నాయకుడు. ఏమై ఉంటదంటారు సడెన్‌గా ఆయనకి? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. జగన్ గారికి ఇట్లాంటి ఈ మార్పులు, చేర్పులకు కారణం ఏంటది? మెంటాలిటీ అండి. హ్మ్. దట్స్ వాట్ ఐయామ్ సెయింగ్. ఇప్పుడు మమ్మీ వచ్చారు. మమ్మీకి ఏ మీకు రాజ్యసభ ఇస్తామమ్మా అని చెప్పి ప్రామిస్ చేసి తెచ్చారు. హ్మ్. మేము అడగలే. హ్మ్. మాకు రాజ్యసభ కావాలి. మేము పార్టీకి వర్క్ చేస్తాం. మమ్మల్ని గుర్తించండి. మాకు మర్యాద ఇవ్వండి చాలన్నాం. పదవుల కోసమే చూసుకుంటే కానీ ఫైనల్‌గా స్టేట్‌మెంట్ గూడా కృపారాణి గారు ఆ! మర్యాద లేని చోట మేము ఉండలేము యాహ్! అనే ఒకే ఒక మాట చెప్పేసి అవును. వెళ్ళిపోయినట్టుగా. అవును. అదే సార్. ఇదంతా యాక్ట్ చేశాడు బాగా. అంటే హ్మ్. మర్యాద ఉన్నట్టు, ప్రేమ ఉన్నట్టు, ఇగోటమ్మా మీకు నెక్స్ట్ టైమ్ రాజ్యసభ ఇస్తున్నాను. హ్మ్. ఇగో నెక్స్ట్ టైమ్ ఇది ఇస్తున్నాను. చీఫ్ సెక్రటరీ టు ఏపీ గవర్నమెంట్ ఇన్ న్యూ ఢిల్లీ ఇస్తున్నాను. హ్మ్. మినిస్టర్ లెవెల్, క్యాబినెట్ ర్యాంక్ ఇట్లా మాటలు చెప్తూ ఇవన్నీ మేము అడగలే. హ్మ్. మేము కానీ మేము ఓన్లీ పదవి రానందుకే మీరు వెళ్ళిపోయారా పార్టీ నుంచి? ప పదవి రానందుకే వెళ్ళిపోయినోళ్ళమైతే హ్మ్. 2014లో ఎంపీ, ఎమ్మెల్యే జగన్ గారు ఇస్తా అన్నారు. హ్మ్. మేము వెళ్ళలే. ఓకే. కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం. ఒక తల్లి కడుపులో పుట్టి, తల్లి పాలు తాగి, తల్లికి జబ్బొస్తే రొమ్ము మీద తన్ని వెళ్ళిపోయే వ్యక్తులు మా అమ్మగారు, నాన్నగారు కాదు. దే ఆర్ వెరీ ఎడ్యుకేటెడ్ పీపుల్. దే ఆర్ డాక్టర్స్. 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అనేది ఓడిపోతదని చిన్న పిల్లోడి దగ్గర నుంచి ముసలోడి వరకు ఎవరైనా చెప్తారు. కరెక్ట్. యుద్ధంలో ఓడిపోతున్నానని తెలిసి కూడా పోటీ చేయడమే నిజమైన నాయకుడి లక్షణం. మేము ఓడిపోతున్నామని తెలిసినా కాంగ్రెస్ పార్టీ మాకొక వాల్యూనిచ్చింది. దేశంలో ఒక మంత్రిని చేసింది. ఆల్మోస్ట్ 140,00,00,000 జనాభా ఉంటే అందులో 70 మంది కేంద్ర మంత్రులుంటే అందులో ఒకళ్ళు మేము. అవును. అంత మర్యాదనిచ్చింది. ఈరోజు కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని వదిలి ఎళ్ళిపోకూడదు. అనే ఒకే ఒక కారణంతో. ఒక్క కారణంతో మమ్మల్ని పిలిచినా వైఎస్ఆర్ పార్టీకెళ్ళం. ఆ రోజే మేము వైఎస్ఆర్ పార్టీకి పదవి కోసం ఎళ్ళిపోయి ఉంటే హ్మ్. ఎంపీ, ఎమ్మెల్యే గెలిసేవాళ్ళం. మినిస్టర్ కూడా అయ్యేవాళ్ళం. కరెక్ట్. మేము వెళ్ళలేదు కాబట్టే ఆయన అది మనసులో పెట్టుకున్నాడు జగన్ గారు. మంచి కోసం, న్యాయం కోసం, నీతి కోసం, విలువల కోసం కాంగ్రెస్ పార్టీలో ఉండిపోయాం కాబట్టి చెడ్డయిపోయాం. హ్మ్. సో, బాగా వాడుకున్నారు. 4 సంవత్సరాలు వాడుకొని ఆయనకి ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ ఏంటంటేండి, ఇప్పుడు జయలలిత గారున్నారు. తమిళనాడు పాలిటిక్స్ ఆర్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ ఏపీ పాలిటిక్స్. ఏపీ పాలిటిక్స్. జయలలిత గారు ఉన్నారనుకోండి, వాళ్ళ మినిస్టర్స్ గాని, క్యాబినెట్ ర్యాంక్ మినిస్టర్స్ గాని, ఎమ్మెల్యేలు గాని, ఆమె మొహంలో చూసి దండం పెట్టరు. హ్మ్. మీరు అబ్జర్వ్ చేయండి. ఆమె దండం. మోకాళ్ళకి దండం పెడతారు హ్మ్. అమ్మ అని. హ్మ్. ఆమె కారు ఎళ్తుంటే ఆమె కారు టైర్‌లు దండం పెడతారు. హ్మ్. అదే కల్చర్‌ని ఆంధ్రాలో నేను తెస్తాను. నా కారు టైర్‌లు దండం పెట్టాలి. ఎంత పెద్ద నాయకుడైనా తలొంచాలి. ఇప్పుడు ధర్మాన ప్రసాదరావు గారు గాని, కిల్లి కృపారాణి గాని, బొత్స సత్యనారాయణ గాని, మా సైడ్ పెద్ద అవును. నాయకులు. అవును. ఇంత సీనియర్ నాయకులు ఇప్పుడు నాలాంటి కుర్రోడంటే జగనన్నకెళ్ళి కాళ్ళకి దండం పెడతాడు. అన్న ఇదన్నా, అదన్నా. ఆ స్థాయి వ్యక్తులు కూడా దండం పెట్టాలని కోరుకుంటే దాన్ని మూర్ఖత్వం అంటారు. మేమది చెయ్యలేం.
కొంతమంది రీసెంట్‌గా మీరు వినుంటారు. 2 పెళ్ళిళ్ళు చేసుకున్న నాయకులు కొంతమంది ఉన్నారు. ఆ నాయకులు ఎళ్లి తలలు కూడా పెడతారు కాళ్ళ మీద. హ్మ్. అట్లాంటి చీప్ పనులు మేము చేయలేం. మాకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం బతుకుతాం. పదవుల కోసం బతకం. మేము అడగకుండా ఇస్తామని చెప్పి మమ్మల్ని కార్యకర్త కన్నా హీనంగా వాడుకొని, మోసం చేసి ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారికి వెన్నుపోటు అంటారు కదా! ఆయన వెన్నుపోటు కాదు. ఈయన వెన్నుపోటు పొడిచాడు. మాలాంటి మంచి నాయకులందరికీ, నీతిగల నాయకులందరికీ వెన్నుపోటు పొడిచింది జగన్మోహన్ రెడ్డి గారు. అది ఆయన తెలుసుకోవాలి. ఈరోజు ఏమైంది? భగవంతుడని అన్నాడు. ప్రతి స్పీచ్‌లో ఆ భగవంతుడి దయ, ఆ భగవంతుడి దయ, మీ తల్లిదండ్రుల దయ, అక్క చెల్లెమ్మల దయ అంటాడు కదా! హ్మ్. ఈరోజు భగవంతుడి దయ ఎంత బాగుందో మీ అందరికి తెలిసింది. కరెక్ట్.